న్యాయ పోరాటం చేసి ఒక సరైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచాలనే తాపత్రయంతోనే ఇవాళ మేమందరం పని. నేను బేసికల్గా అడ్వకేట్ని, కోర్స్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, ప్రాక్టీస్ చేసే అవకాశం తీరిక రాలా నాకు. ఏదో మొదటి 3 సంవత్సరాలు మఫ్సల్ కోర్టు రేపల్లో ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా బిజీగా ఉండేటటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. పార్టీ ఇన్ పర్సన్గా కొన్ని కేసులకు వెళ్ళా. ఇవాళ కూడా వెళ్ళి ఈ కోర్టు వేసుకున్నా అంటే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చా. కోర్టుకు వెళ్ళేటప్పుడు పొలిటికల్ డ్రెస్తో వెళ్ళటం కన్నా ఒక న్యాయవాదిని కాబట్టి, న్యాయవాదిగా పనిచేశాను కాబట్టి, పూర్వ వాసన ఉంది కాబట్టి ఈ కోర్టు కుట్టించుకుని కోర్టు వేసుకుని వెళ్ళా. ఇంతకుముందు కూడా వెళ్ళా. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఒక న్యాయవాదిని, మాజీ మంత్రిని, సీనియర్ పొలిటీషియన్ని, 40% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఉన్నటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తిని నాకే ఇలా జరిగితే గాలికి ఎలా వదిలేస్తాను చెప్పండి? ధర్మమేనా ఇది? న్యాయ పోరాటం చేయవలసిందే కదా అనేటువంటి ఒక పట్టుదలతో న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మా లీగల్ సెల్ సుధాకర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సహకారంతో ఈ న్యాయ పోరాటం చేసి జరిగినటువంటి విషయాలను సరిదిద్దే విధంగా పోలీసు వారిని అందరినీ కూడా సరిదిద్దే విధంగా ఒక మంచి జడ్జిమెంట్స్, ఆర్డర్స్ రావాలని తాపత్రయంతో నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక లీగల్ బ్యాటిల్, చట్టపరంగా జరుగుతున్నటువంటి అంశాల మీద. నేనేమి ఇల్లీగల్గా చేసే మనిషిని కాదు. చట్ట ప్రకారంగా వీటి మీద ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక పోరాటాన్ని చేయటం కోసం ఇవాళ ప్రారంభించాం. ఇంకా సందర్భాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటినీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, మీడియాకి, న్యాయ నిపుణులకి, న్యాయం మీద గౌరవం ఉన్న వారికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరిచేటటువంటి కార్యక్రమం చేస్తానని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అంటే రమేష్, ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ పెక్యులియర్ కేస్. సరే, అవి దౌర్జన్యానికి సంబంధించినవే, బట్ ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ కేస్. ఎందుకు పెక్యులియర్ కేసు అంటే నాకు జరిగింది కాబట్టి పెక్యులియర్ కేసు అని అనవల. దాడి స్వభావం. రమేష్ మే ఇంటి మీద కూడా దాడి చేశారు. అంతకుముందు చాలా వాటి మీద దాడి జరిగింది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది అటాక్? మీరందరూ చూశారు కదా. నేను అప్పుడే 4:20కి ప్రెస్ మీట్ పెట్టా. నా ప్రెస్ మీట్ అవగానే 5ంటికి స్టార్ట్ అయింది. ఆల్ కెమెరాస్, అన్ని మీడియా ఛానల్స్ అక్కడే ఉన్నాయి. అన్ని మీడియా ఛానల్స్ నా ప్రెస్ మీట్ అవ్వగానే జరిగినటువంటి దాడి ఇమీడియట్గా అన్నీ అక్కడే ఉన్నాయి. అన్ని లైవ్లు చూపిస్తున్నాయి. 5ంటికి ప్రారంభమైన దాడి ఎప్పుడు ముగిసిందయ్యా? 12:20కి ముగిసింది. ఏం చేస్తున్నారు పోలీసులు? వాట్ దే ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నారు పోలీసులు? ఇది కదా ఇష్యూ. 5ంటికి ప్రారంభమైన దాడి 5:15కో, 5:20కో, 5:30కో వెళ్ళిపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. 7 hours 25 minutes నా ఇంటి మీద దాడి కొనసాగుతాను ఉంది. పోలీసులు చూస్తూనే ఉన్నారు. అంటే పోలీస్ కొల్యూడెడ్ విత్ ది తెలుగుదేశం. ఇంక సమాజంలో ఇంకేం భద్రత ఉంటుంది చెప్పండి? పోలీసులే కొల్యూడ్ అయిపోతే ఇంకేం భద్రత ఉంటుంది? అది ఇక్కడ ఇష్యూ. ఏదో టక్కన వచ్చి అటాక్ చేసి కొట్టి తన్ని పారిపోయారు అనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. 7 hours నిలబడి కరాల నృత్యం చేశారే, ఇది తగునా? ఇట్ ఈస్ నాట్ ది ఇన్సల్ట్ ఆఫ్ ది పోలీస్. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదు అనిపించారా లేదా? అడవిలో ఉన్నావా? రాజధాని నడిబొట్టునున్నావా? తెలియాలి కదా. అందరూ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు. అందరూ ఏం చేశారు? నా ఇల్లు ధ్వంసం చేయడానికి సహకరించారు. హౌ క్రైమ్ ఇట్ ఈస్? కూడా చెప్తున్న సిఆర్పిసి ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ముందు కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంటే
అతను అడ్డుకోకపోయినా, అరెస్ట్ చేయకపోయినా ఆయన కూడా ముద్దాయే. అదే జరిగింది అక్కడ. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. అయితే పోలీసు పిలిచి పంపించారు. సింపుల్. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న నేరం చేస్తే పెద్ద సెక్షన్లు వేసి రాజమండ్రి జైలుకో, నెల్లూరు జైలుకో, విజయవాడ జైలుకో, గుంటూరు జైలుకో పంపించి నెలల తరబడి అక్కడ ఎట్టు పెడతారు. తెలుగుదేశం వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేశారనుకో, మత్తు మందులే స్వీకరించారనుకో, మత్తు మందులే గంజాయిలే సరఫరా చేశారనుకో, వాళ్ళకి మాత్రం పోలీస్ స్టేషన్కి మంత్రి గారు ఫోన్ చేస్తాడు, లోకేష్ గారు ఎవరో, బెయిలిచ్చి పంపించేస్తారు. సింపుల్. పోలీస్ స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తారు, కోర్టులో కూడా పట్టించారు. చట్టాన్ని కాపాడటం కుదురుద్దా? ఇలా అయితే ఈ రాష్ట్రంలో చట్టం మీద గౌరవం ఉంటుందా? పోలీస్ అంటే భక్తి ఉంటుందా? భయం ఉంటుందా? ఏముండవు కదా. మంత్రి గారి చేత మర్డర్ చేసి మంత్రి గారి చేత చెప్పించుకుందామంటే అని తీసేస్తారు. సో సెటరైట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సెటరైట్ కావాలి, పోలీస్ వ్యవస్థ సెటరైట్ కావాలంటే పొలిటికల్ వ్యవస్థ ఫెయిల్ అయింది, న్యాయ వ్యవస్థ తప్ప దిక్కు లేదు. అందువల్లనే న్యాయ వ్యవస్థని ఆశ్రయించి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం, చేస్తాం. న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసే విధంగా, చట్టబద్ధంగా వ్యవహరించే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదు. దిస్ ది లాంగ్ బ్యాటిల్. ఒకరోజుతో అయ్యేది కాదు, చాలా రోజులు పడుతుంది. సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పట్టవచ్చు. బట్ వీ కెన్ ఫైట్ అవుట్ దిస్. లీగల్లీ వీ కెన్ ఫైట్ అవుట్ దిస్. కొన్ని మార్గాలను నిర్దేశించే విధంగా న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీ హ్యావ్ ఎ లీగల్ టీమ్, వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఉన్నంత స్ట్రాంగ్ లీగల్ టీం బహుశా ఏ పార్టీకి లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సుధాకర్ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీ కెన్ ఫైట్ అవుట్ ఫర్ దిస్ అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వాస్తవాలు కూడా ప్రజలకు అందరికీ తెలిసి వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు, బయటికి చెప్పలేకపోవచ్చు. ఎవ్రీథింగ్ నోస్. ఆంధ్రప్రదేశ్ నడి బజారులోనే చర్చించుకుంటున్నారు జరిగినటువంటి సంఘటనల గురించి. ఇది మేజర్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ ఎ మేజర్ ఇన్సిడెంట్. ఇంతకు చాలా జరిగినాయి, బట్ ఈజ్ ఎ మేజర్ ఇన్సిడెంట్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది అని ప్రజలకు అనిపించినటువంటి ఒక పెద్ద సంఘటన. జైల్లోకి వెళ్ళాము, ఉన్నాం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మళ్ళా కూడా ఉంటాం, అది వేరే విషయం. కానీ వ్యవస్థని ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ పోది శత్రు పార్టీల్ని, వ్యతిరేక పార్టీల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి అనుకోవటం అనేది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గానికి ఎవరు పులి స్టాప్ పెడతారు? మేము అధికారంలోకి వచ్చినా పులి స్టాప్ పెట్టాలి, లేకపోతే న్యాయస్థానాల ద్వారా అయినా పులి స్టాప్ పెట్టించాలి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంక 3 సంవత్సరాల దాకా న్యాయ వ్యవస్థ ద్వారా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఓకే. అన్నిటికీ వర్తిస్తాయి. దిస్ ఈజ్ ది జడ్జిమెంట్స్ గివెన్ బై హైకోర్ట్స్. ఇందాక నేను చదివినటువంటి హైకోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్. నేను ఇందాక చెప్పాను మీకు, ప్రతాప్ ఘరి అండ్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, అలాగే ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఈ 2 కేసులు ఫాలో అవుతున్నారు. త్రూఅవుట్ ది ఇండియా ఈజ్ ఫాలోయింగ్. దీన్ని బేస్ చేసుకుని హైకోర్ట్ హ్యాస్ గివెన్ సర్క్యులర్స్ టు ఆల్ ది మెజిస్ట్రేట్స్ అండ్ టు ఆల్ ది పోలీస్ స్టేషన్స్. ద సర్క్యులేషన్ హ్యాస్ గివెన్, బట్ దే ఆర్ వైలేటెడ్. వైలేట్ చేసినప్పుడు ఏం చేయాలి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాం. అదే జరుగుతుంది ఇవాళ. ఇది ఈ ఒక్క రాంబాబు కేసులోనే కాదు, లేదు సుబ్బారావు కేసులోనే కాదు, ఏ కేసులో అయినా పోలీసు వారే కదా సెక్షన్లు పెట్టేది, మనం పెట్టాం, పోలీసు వారే పెడతారు. ఆ పెట్టినటువంటి సెక్షన్లు ఐపీసీ ప్రకారం, ఆ పెట్టినటువంటి సెక్షన్లు దాని యొక్క శిక్షా పరిమితి ఎంత అంటే 7 సంవత్సరాలు కన్నా లోపనుకో. సింపుల్. పోలీసు కళ్ళు మూసుకుని అబ్బాయి సంతకం పెట్టి నువ్వు బెయిల్ తీసుకెళ్ళిపోమని చెప్పాలా ఆ సెక్షన్లు వేస్తే.
ఆ సెక్షన్లు కాకుండా మోర్ దెన్ 7 years శిక్ష పడే సెక్షన్లు వేశారనుకో, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. దట్ ఈస్ ది మ్యాండేటరీ. ఇది కూడా మ్యాండేటరీనే. కానీ ఈ మ్యాండేటరీని కూడా వైలేట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. డీజీపీ కంట్రోల్ చేయడు, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయరు, హోంమంత్రి గారు కంట్రోల్ చేయరు. ఎవరు చేయాలి? ఇంకా అల్టిమేట్ న్యాయస్థానాలే కదా. అందువల్లే న్యాయస్థానాలకు వెళ్ళవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే. ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది బ్రదర్, నిద్రపోతున్న వాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని మనం ఏం లెగ్గొడతాం? తెలిసినోడికి తెలవనోడికి చెప్పొచ్చు, తెలిసి కూడా తెలియనట్టుగా, విని కూడా వినట్టుగా ఉండేవాళ్ళని మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇంత బ్లెండర్స్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంటు? 7 గంటల సేపు 7:20 వరకు నా ఇంటి ముందు విధ్వంసం చేస్తుంటే కళ్ళు మూసుకున్న పోలీసులు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది నాకు తెలియకడుగుతాను. పెట్టుకోవచ్చుగా, కేసు పెట్టుకోవచ్చు, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనుకో, జైలుకి పంపవచ్చు. ఇదేం గొడవ? ఇంటి మీద దాడి చేస్తారా? ఇలాంటి ప్రెసిడెంట్ వస్తే ఎవరింటి మీద ఎవడు దాడి చేయడు? ఇంకా పోలీసులు మేనేజ్ చేసుకుంటే ఎవరి మీద దాడి చేయొచ్చు, నన్ను కూడా చంపేయచ్చు నడి రోడ్డు మీదే. తర్వాత కేసులు వేసాక సంగత పోలీసులు మేనేజ్ చేసుకుని ఏదేం చేసేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది కదా. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి? ఆయనకి ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకి జనసేనకు కూడా కాదు, ఆయన వరకే. జనసేనకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాపం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఏం ప్రభుత్వం కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని జనసేన వాళ్ళు అంటున్నారు. కానీ జనసేనకి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకు కావాల్సిందంతా ఇస్తున్నారు అని అనుకోవాలి మనం. అంతకుమించి ఏముంది? ఆయన ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటాడు, అసభ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయి అంటాడు. ఏం మాట్లాడి నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు. అసభ్యంగా జరుగుతున్నాయి కాబట్టి దాడులు జరుగుతున్నాయంటే, వెనక రాయలసీమలో ఒకటి ఉండేది, మా నాన్న చంపారు వాడిని చంపాలనేవాళ్ళు. అది న్యాయమా? మా నాన్న చంపాడు అంబటరాంబాబు, అంబటరాంబాబు వేసేస్తాం అని కొడుకులు బయలుదేరేవాళ్ళు. అది ధర్మమేనా? ఇదేంతేగా. అసభ్యంగా మాట్లాడి కొట్టమన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అసభ్యంగా మాట్లాడి కొడతారా? అసభ్యంగా మాట్లాడిన వాళ్ళందరినీ కొడితే లాండ్ ఆర్డర్ ఉంటుందా? పోలీసులు ఎందుకు? మా నాన్నను చంపితే వాళ్ళ నాన్నను చంపితే ఇంక పోలీసు ఎందుకు? ఆటవిక సమాజమే కదా. దీన్ని కూడా సమర్థిస్తాడు ఆయన. వాళ్ళ నాన్న చంపారా, వాళ్ళు మాత్రం ఏం చెప్తారు, వీళ్ళ నాన్న చంపారు, అంతేగా. ఏమన్నా సింపుల్ అంటే. సో పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ప్రజలకు మాత్రం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. చూశారు కదా ఈ ఇన్సిడెంట్. కానీ ఇంకేం కావాలి చెప్పండి నాకు? 37వ తారీఖు జరిగిన ఇన్సిడెంటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కన్నా ఇంకేం కావాలి? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి. ఊరినే తప్పనొచ్చి దాడి చేసి వెళ్ళిపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పోలీసులు రాగానే పారిపోతారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పోలీసులు అక్కడే ఉంటారు, అక్కడే మందు బాటిల్ పంచుతారు, అక్కడే గంజాయి దవనుకుని వేసుకుంటుంటారు, అక్కడే పెట్రోల్ బాంబులు వేస్తుంటారు, పోలీసులు ఏమో సర్దుతూ ఉంటారు, కార్లు బగలు కొడతా ఉంటారు. ఒక్కసారి విజువలైజ్ చేయండి. అదే మీ కొంప మీద జరిగితే ఎలా ఉంటుందో. నా కొంప మీద జరిగింది, అది నేను అనుభవించా. ఒకసారి విజువలైజ్ చేయండి రాష్ట్ర ప్రజానీకం. పోలీసులు నిర్వీర్యం అయిపోయి ఉంచుంటారు అంతే, ఏం లేదు. నన్ను మాత్రం 10-20కి నన్ను తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత 3-4 గంటలు అక్కడే జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాలకు అన్నిటికీ అడ్డుకట్ట వేసే విధంగా న్యాయ పోరాటం చేయబోతున్నాము. న్యాయ పోరాటంలో ఇది తొలి అడుగు. పోలీసుల మీద రిట్ ఫైల్ చేయటం, ఎవరైతే రిమాండ్కి పంపకూడని దానిలో కూడా పంపినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి
సంబంధించి రిజిస్ట్రార్ గారికి కంప్లైంట్ చేయటం, ఈ 2 విషయాలు ఇవాళ చేయడం జరిగింది. అదే విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, న్యాయ నిపుణులకి, న్యాయవాదులకి, సమాజంలో ఉన్న ముఖ్యులకి తెలియపరిచే కార్యక్రమమే ఈ నా పత్రికా విలేకరుల సమావేశం.